ఏర్పాటు చేశామనేది ప్రభుత్వం వైపు నుంచి చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తారు ఇప్పుడు? ముందు మిత్రులందరికీ నమస్కారం సార్. శ్రీహరి గారు నమస్కారం. ఇందుడు మీరు ఇట్లా చెప్పారు, ప్రభుత్వం ఇది చెప్తుంది, లేకపోతే సినిమా ప్రముఖులు ఇది చెప్పారండి. మీరు కూడా చాలా 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 సంవత్సరాల నుంచి 2-3 దశాబ్దాల నుంచి మీరు మీడియా రంగంలో ఉన్నారు. మా లోపల ఇంటర్నల్ మీటింగ్ అయినాక బయటకు వచ్చి మేము ఏం చెప్తాం? లోపల జరిగిందే చెప్తామా? మేము మాట్లాడుకునేది వేరే ఉంటది, మీకు చెప్పాల్సింది మీడియాకి చెప్పాల్సింది వేరే ఉంటది. అది పక్కా సీక్రెట్. అది నాకు డౌట్ ఎందుకు అట్లా అయినా కూడా అనుకోండొచ్చు, కానీ దిల్ రాజు గారు మీడియా ముందు వచ్చి మాట్లాడారు కదా. నేను అందుకోసం దిల్ రాజు గారు మీడియా ముందు మాట్లాడినా, నేను కూడా మీడియా ముందు వచ్చి మేము బ్రీఫింగ్ చేస్తాం. మీడియాకి అయిపోగా మీటింగ్ అయిపోగా వచ్చి ఇది డిస్కస్ చేసాం, అది డిస్కస్ చేసాం, ఇది మాట్లాడుకున్నాం, అది మాట్లాడుకున్నాం. మేము మాట్లాడుకునే అన్ని విషయాలు మేము బయట చెప్పాం. మాట్లాడుకునే ఒకటి ఉంటాయి, బయట చెప్పడానికి మీడియాకి చెప్పడానికి ఒకటి ఉంటాయి. ఇప్పుడు మా పార్టీ మీటింగ్ మేము బయటకు వచ్చి ఇంకోటి చెప్తాం. అది 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 అనుకున్న విషయాలు డైరెక్ట్ గా ఏం చెప్పాం. ఇది వాస్తవమైన పరిస్థితి. దీన్ని అంగీకరించిన రాజేష్ ఆ డౌట్ కొద్ది అది వస్తుందనే మీటింగ్ లో కూడా రోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. రోహన్ రెడ్డి పార్టీ హైదరాబాద్ ప్రకాశ్ ఆయన కూడా ఉన్నాడు. ప్రకాశ్ శ్రీహరి గారు, నేను అనుభవంతో చెప్తున్నా. నేను ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళ నుంచి మీడియాతోనే ఉంటున్నా కదా. నేను బీజేపీ పార్టీలో కూడా 15 ఏళ్ళ నుంచి, నేను డైరెక్ట్ 20 ఏళ్ళ నుంచి ఉంటున్నా కదా. నాకు తెలుసు కదా ఏం జరుగుతుంది, ఏం చెప్తామని. కాబట్టి నువ్వు ఏం జరిగిందో ఏం చెప్పిండ్రో అనే దాని మీద చర్చించడం వేస్ట్ అనే నా అభిప్రాయం. చెప్పేది ఏంటంటే మనం ఇది చెప్దాం అనుకుంటారు, అది చెప్పేస్తారు. ఇది మాట్లాడదాం అనుకుంటారు, అది మాట్లాడేస్తారు. లోపల మాట్లాడుకునేది ఒకటి ఉంటది, బయట చెప్పే ఉంటది. నిజాలు ఏంటో మనకు తెలియదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 నాకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఒక సంఘటన జరిగింది సంధ్యా థియేటర్ దగ్గర. ఆ సంఘటన జరిగిన తర్వాతనే తెలుగు సినిమా పరిశ్రమను ప్రపంచ ప్రఖ్యాతి తీసుకురావడానికి ప్రయత్నం చేసినామని మనం కన్విన్స్ కావాలన్నా? సంధ్యా థియేటర్ కంటే ముందు తెలుగు సినిమా పరిశ్రమ లేదు, అప్పుడు చెన్నై నుంచి వస్తుంది. దీనికోసం ఏం చేయాలని చెప్పి మీటింగ్ పెట్టుకున్నాము మనం ఈ రోజున. ఒక సంఘటనకు తర్వాత జరుగుతున్నటువంటి మీటింగ్ లో పలు అనుమానాలు అందరికీ ఉంటాయి. దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి దీంట్లో నివృత్తి చేయకుండా అసలు మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారనే దాని మీద నాకు అనుమానాలు. మీ భారతీయ జనతా పార్టీకి ప్రకాష్ రెడ్డి గారికి ఉన్న అనుమానం ఏంది? నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కక్ష సాధింపులు, గతంలో కూడా నేను చెప్తున్నా, కక్ష సాధింపు, వ్యక్తిగత కక్ష సాధింపులు అనే దాని నుంచి ఈ రోజున ప్రజల్లోపల వస్తున్నటువంటి ఒక వ్యతిరేకతను కవరప్ చేసుకోవడానికి ప్రభుత్వం పక్షాన ఒక సినిమా రంగంలో ఉండేటువంటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, దీని ఒక మీటింగ్ పెట్టి దీన్ని ఏదో ప్యాచప్ చేసి క్లోజ్ చేసి చర్చని కథ ఒక ముగిస్తే మీడియాలో చర్చ జరగాలనేటువంటి దీంతో చేసి ఉండొచ్చు. ఇది ఒక అంశం అనుకుంటున్నా. రెండోది ఏంటంటే, మీడియా వాళ్ళ సంగతి చూసుకున్నారు, లోపల ఏదో మాట్లాడితే మీరు ఇట్లంటారా అట్లంటారా సంగతి చూసినా అయినా పర్వాలేదు, ఇప్పుడు మీరు సారీ చెప్పించుకొని ముఖ్యమంత్రి గారి యొక్క అది ఈగో దక్కిన తర్వాత దాంట్లోంచి కొంత సరేలే మీకు ఏం కావాలో చెప్పండి మేము చేస్తామని అట్లా కూడా చెప్పిండొచ్చు. ఏమైందో నాకు తెలియదు, మీకు తెలియదు. బయట చెప్పి లోపల మాట్లాడుకునే కూడా బయట చెప్తారని నేను అనుకోవట్లేదు. నెంబర్ 3, అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇప్పుడు నాగార్జున గారి విషయంలో కూలగొట్టిన తర్వాత అయితే కూలగొట్టమా అన్నారు హైడ్రా. ఇప్పుడు హైడ్రా ఎందుకు వెనకపోయారు? ఇప్పుడు ఎందుకు కూలగొట్టమంటున్నారు? తెరసంలో వేసిన బిల్డింగ్ ఎందుకు కూలగొట్టమంటున్నారు? ఎవరి ఇంట్రెస్ట్ కోసం కూలగొట్టమంటున్నారు? ఇది కూడా ప్రజలకు అనుమానంగా ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇది ఒక అంశం. తెలుగు సినిమా రంగం ప్రపంచ